నేను నీకేమేం ప్రామిస్ చేశానో అవి ఖచ్చితంగా ఈ నెల చేస్తాను. లాస్ట్ ఛాన్స్, ఈ ఒక్కసారి మాత్రమే. దుర్గేష్, దుర్గేష్, దుర్గేష్ ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది? ఏమైందో చెప్పు. నన్ను మోసం చేశారు. ఈసారి కూడా ప్రమోషన్ రాలేదు. కానీ నీ బాస్ నీకు ఇంప్రెస్ అయ్యారు కదా, ఇంకా ఎన్నోసార్లు డిన్నర్ కూడా వచ్చారు. ఇంకేమైంది? దీనంతటికీ ఆ బాసే కారణం అనుకుంటా. ఒక్కోసారి ఒక్కోలా మాట్లాడుతున్నాడు. అతను మనకి చెప్పేది ఒకటి, చేసేది ఇంకొకటి. ప్లీజ్ ప్లీజ్ ఏడవద్దు. దీనంతటికీ ఆ బాసే కారణం. ఇన్నాళ్ళు నేను పడ్డ కష్టం, ఇంకా నేను చేసిన త్యాగాలు. ప్లీజ్ కంట్రోల్ చేసుకో. ప్లీజ్ ఏడవద్దు. శ్రీ, నువ్వు నా కోసం ఒకటి చేస్తావా? చెప్పు. శ్రీ, నువ్వు నిజంగా చెప్తున్నారా? యా షూర్, ప్లీజ్ ఓకే ప్లీజ్. అప్పుడప్పుడు ఈ ల్యాప్టాప్ని పక్కన పెట్టి నన్ను కూడా చూడండి. బేబీ, జస్ట్ 2 minutes. నువ్వు నీ జస్ట్ 2 minutes. నీకెప్పుడు నీ పనే ముఖ్యం. నన్ను అస్సలు పట్టించుకోవు. డార్లింగ్, ఇదంతా నీకోసమే కదా చేస్తున్నాను. టిఫిన్ తిను, ఇంకా టీ కూడా చల్లారిపోతుంది. త్వరగా తిను బాబు. సరే విను, సాయంత్రం త్వరగా వచ్చేస్తావా? సర్లే, చూస్తాను. పాయసం చేయబోతున్నాను. ఒకవేళ లేటుగా వచ్చావనుకో ఏవీ ఇవ్వను. నైట్ కూడా బయట తినేసి వచ్చేసాయి. ఓకే ఓకే, అండ్ డన్. నువ్వు ఒకటి మర్చిపోయావు. లేదు, నాకు గుర్తుంది. ఖచ్చితంగా మర్చిపోయేవాడివి. బాయ్, టేక్ కేర్. భోజనం కరెక్ట్ గా తినేసి ఇంకా నాకు ఫోన్ చేయి. పక్కా. బాయ్ బాయ్. సీ యూ. నమస్కారం, నేను మీ పరాజిత్. మళ్ళీ ఒకసారి మన కొత్త ఎపిసోడ్కి స్వాగతం, సుస్వాగతం. హాయ్. హాయ్. టీ పెట్టనా? వద్దు, తర్వాత తాగుతాను. తలనొప్పిగా ఉందా? అలాంటిదేం లేదు, కొంచెం అలసిపోయాను అంతే. ఫ్రెష్ అప్ అయితే చాలు, అన్నీ సర్దుకుంటాయి. ఎందుకు అసలు నువ్వు ఓవర్ టైం చేస్తున్నావు చెప్పు? ఇప్పుడు మనకు వచ్చే శాలరీ మనకు చాలనుకుంటాను. డార్లింగ్, ఈ మంత్లో ఎలా అయినా సరే నేను ప్రమోషన్ తీసుకోవాల్సిందే. అవును, ప్రమోషన్ అంటే గుర్తొచ్చింది. రేపు సాయంత్రం అందరూ మన ఇంటికి డిన్నర్కి వస్తారు. కాబట్టి నువ్వైతే నా స్పెషల్గా తయారు చేయి. నువ్వు పెట్టే ఫుడ్కి వాళ్ళు ఇంప్రెస్ అయిపోవాలి. సరే, చూస్తూ ఉండండి. సూపర్గా చేయబోతున్నాను. మీ బాస్ ఇంప్రెస్ అయిపోతారా అంతే. ఎస్, థ్యాంక్ యూ. పదండి, వెళ్ళి ఫ్రెష్ అవ్వండి. మన అందరి జీవితంలోనూ ఏదో ఒకటి సాధించాలనుకుంటాం. అందరూ కూడా విజయం వెనక పరిగెడతాం. కానీ కొందరు ఇలా ప్రవర్తిస్తారు. వాళ్ళ విజేత అది వ్యసనంగా మారుతుంది. దానికోసం వాళ్ళు ఏవైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు.
వాళ్ళ అవసరాల కోసం వాళ్ళు ఏవైనా చేస్తారు. అలా చేయడం కరెక్టా, లేకపోతే దానికి కూడా హద్దులు ఉండాలంటారా? ఇవాళ ఎపిసోడ్ చూసి మీరే నిర్ణయించుకోండి. బేబీ ఒక నిమిషం. త్వరగా రా. ఇక్కడ పెట్టు. అన్నీ రెడీ అయిపోయాయి. ఇందులో గ్రేవీ ఉంది, ఇందులో పులావ్ ఉంది. మరి చపాతి? చపాతీ వేడివేడిగా చెయ్యాలి కదా. నేను మీ బాస్ ఫేవరెట్ ఐస్ క్రీమ్ కూడా చేశాను. థ్యాంక్ యూ సో మచ్. సరే త్వరగా వెళ్ళి చపాతీ చేయి, బాస్ వచ్చేస్తారు. డన్. త్వరగా చేయి. ఈరోజు ఎలాగైనా సరే మా బాస్ ఇంప్రెస్ అయితే ఖచ్చితంగా నాకు ప్రమోషన్ వచ్చేస్తుంది. బాస్ వచ్చేస్తున్నట్టున్నారు. వెల్కమ్ బాస్. రండి, యా, లోపలికి రండి. ప్లీజ్ కూర్చోండి. దుర్గేష్, టైం అవుతుంది, త్వరగా రెడీ అవ్వు. పక్కనే జరుగుతున్న శర్మ గారు వాళ్ళ పెళ్లికి వెళ్ళాలి. సరే సరే, నేను ఇప్పుడే నా వైఫ్ చెప్తాను. సరే. శ్రీ, వస్తున్నాను. త్వరగా టీ తీసుకురా. తీసుకొస్తాను. జస్ట్ 2 minutes సార్. ఓకే. హలో సార్. హలో బాస్, మై వైఫ్ శ్రీ. నమస్కారం. హలో దుర్గేష్, యువర్ ఎ లక్కీ మ్యాన్. యువర్ వైఫ్ సో క్యూట్, ఇంకా చాలా అందంగా ఉంది. ఎస్ బాస్, థ్యాంక్ యూ. టీ తీసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. మీరు కూడా తీసుకోండి. ఎస్. వావ్, ఎంత అద్భుతంగా టీ పెట్టారు. మీకు నిజంగా టీ నచ్చిందా అండి? నైస్. వంట కూడా నేను చాలా బాగా చేస్తాను. చాలా సంతోషంగా ఉంది. అయితే శర్మ గారి పెళ్లి క్యాన్సిల్. మనందరం కలిసి భోంచేద్దాం. తప్పకుండా బాస్. ఈయన మీ గురించి చాలా చెప్పారండి. అయితే నా ఫేవరెట్ ఏంటో, నేను ఏమేమి తింటానో నీకు చెప్పాడా? చెప్పారండి. ఐస్ క్రీమ్ కూడా రెడీ. ఓహ్ నైస్. టీ తాగిన తర్వాత దుర్గేష్, మనం భోంచేద్దాం. అలాగే బాస్. తను చాలా బాగా ఫుడ్ వండుతుంది. మీరు ఒక్కసారి ఆ ఫుడ్ తింటే చాలు, ఆపకుండా తింటూనే ఉంటారు. సరే, మీరేం చేస్తూ ఉంటారు? ఇల్లు చేసుకోవడానికి టైం కరెక్ట్గా ఉందండి. కానీ ఫ్యూచర్లో నాకు సొంత బిజినెస్ స్టార్ట్ చేసే ఐడియా ఉంది సార్. మీ గురించి మీ ఆయన చెప్పాడు, మీరు చాలా ఎడ్యుకేటెడ్ అని. ఇంట్లో ఉండే పని చేయొచ్చు. ఖచ్చితంగా. ఈ ఇంటి పనుల్లోంచి నాకు కొంచెం ఫ్రీ దొరికే. నేను మరోసారి చెప్తున్నాను, నిజంగా యు ఆర్ లక్కీ. ఎస్ బాస్. సో నైస్. యా, ఐఎమ్ లక్కీ. ఎంత అందంగా ఉంది. ఐ లైక్ ఇట్. శ్రీ, బాస్ తింటారు, ఇక తీసుకొచ్చి. ఇప్పుడే తీసి పెడతాను. దుర్గేష్, నిజంగానే భోజనం అదిరిపోయింది. మిమ్మల్ని ఎలా మెచ్చుకోమంటారు? అంటే నా ఉద్దేశం మీ వంట. మాటల్లో నేను వర్ణించలేను. మీరు చాలా అద్భుతంగా వండారు. థ్యాంక్ యూ సో మచ్. బాస్, మీకు ఎప్పుడు తినాలనిపించినా మీరు ఇక్కడికి వచ్చేయచ్చు. నా ఫేవరెట్ ఇంకా రాలేదు. అరే, ఇప్పుడే తీసుకొస్తాను. నిజంగా చాలా అద్భుతంగా ఉంది. ఇదిగోండి. వావ్, అద్భుతం దుర్గేష్. ఇలాంటి ఐస్ క్రీమ్, ఇలాంటి భోజనం చేయడానికి అప్పుడప్పుడు వస్తూనే ఉంటాను. బాస్, మీరు ఎప్పుడైనా రావచ్చు బాస్. అంతే కదా శ్రీ? మీరు ఎప్పుడు కావాలన్నా రావచ్చు. నేను ఎప్పుడు మీకు ఈ ఐస్ క్రీమ్ చేసిస్తాను. నిజంగానా? మీరు ఎప్పుడైనా రావచ్చు. త్వరగా తినండి బాస్, ఐస్ క్రీమ్ కరిగిపోతుంది. థ్యాంక్ యూ బాస్. ఇవాళ మీరు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. సరే అయితే నేను బయలుదేరతాను. ఓకేనా?
బాస్ ఏంటి ఇప్పుడు ఫోన్ చేస్తున్నారు? హలో. హలో దుర్గేష్, నిద్రపోయావా? ఆ, లేదు బాస్, ఆఫీస్ పని చేస్తున్నాను. అంటే నేను నీ ప్రమోషన్ గురించి ఆలోచిస్తున్నాను. ప్రమోషన్? కానీ దుర్గేష్, ఒక షరతు ఉంది ప్రమోషన్ రావాలంటే. షరతా? ఏం షరతు సార్? చూడు, ఒకటి దక్కించుకోవాలంటే ఒకటి కోల్పోవాలి. కానీ నువ్వు ఏది కోల్పోవాల్సిన అవసరం లేదు. నువ్వు నన్ను కొద్దిసేపు నీ వైఫ్తో గడపనివ్వాలి, అంతే. సార్ అసలు మీరేమంటున్నారు? అరే దుర్గేష్, నువ్వు దయచేసి తప్పుగా అనుకోవద్దు. నీ వైఫ్ నాకు ఎంతో నచ్చింది. నేను తెల్లారేంత వరకు వెయిట్ చేయలేకపోతున్నాను, అర్థం చేసుకో. కానీ సార్ తను నా భార్య. హ, అరే ఏం పర్లేదు, నువ్వు ఎప్పుడు చెప్తే అప్పుడు ఓకే, సరేనా? నువ్వు కాస్త ఆలోచించు. నీ జీవితం మారిపోతుంది. నీకు ట్రిపుల్ శాలరీ వస్తుంది. అలాగే నీకు 2 BHK ఫ్లాట్ దొరుకుతుంది. ఇంకా నా తరపు నుంచి నీకు ఒక అద్భుతమైన కార్. ఇక నీ జీవితం నీ చేతిలోనే ఉంది, అర్థం చేసుకో. ప్రమోషన్ నేను చెప్పింది ఖచ్చితంగా దొరుకుతుంది. అరే నువ్వు కోల్పోవాల్సిన అవసరం లేదు. కేవలం కొద్ది సేపు మాత్రమే నీ వైఫ్తో నేను గడపాలి, ఒంటరిగా. ఒక్కసారి ఆలోచించు, నీ జీవితం మారిపోతుంది. ట్రిపుల్ శాలరీ దక్కుతుంది. ఆఫీస్ తరపు నుంచి నీకు 2 BHK ఫ్లాట్ దొరుకుతుంది. ఇంకా నా తరపు నుంచి నీకు ఒక అద్భుతమైన కార్. ఇంత త్వరగా లేచారేంటి? ఒక ముఖ్యమైన పని ఉంది. ఈరోజు సూర్యుడు పడమర వైపు వచ్చాడా ఏంటి? ఆఫ్ కోర్స్. అయితే ఎందుకు నన్ను లేపలేదు? ఉండండి, నేను టిఫిన్ చేసిస్తాను. వద్దు, నువ్వేం చెయ్యొద్దు, నేను బయట తినేస్తాను. అరే ఆగండి. లేదు, నేను బయలుదేరాలి. చెప్పడం మర్చిపోయాను, ఈరోజు ఈవినింగ్ బాస్ వస్తున్నారు. నువ్వు బాగా ఫుడ్ వండాలి, అలాగే బాగా రెడీ కూడా అవ్వు, ఓకే? మళ్ళీనా? అవును, ప్రమోషన్ గురించి ఏదో మాట్లాడాలని చెప్పారు, ఓకే? అయితే చూస్తూ ఉండండి, నేను ఎలా వండుతానంటే ఆయన వేలు కూడా వదిలిపెట్టడు. థ్యాంక్ యూ. లవ్ యూ. Bye. బాయ్. Cheers. సార్, నాకు ప్రమోషన్ కావాలి. దానికోసం ఏం చేయమన్నా చేస్తాను. కాబట్టి నాకు మీరిచ్చిన కండిషన్ కూడా ఓకే. నైస్.
మంచిదైంది డబ్బు ఇంపార్టెన్స్ ఏంటో నువ్వు అర్థం చేసుకున్నా. ఇదిగోండి, ట్రై చేయండి. ఇది నేనే ఇంట్లో చేశాను. వావ్, ఈ కాంబినేషన్ చాలా బాగుంది. అవును సార్, శ్రీ నిజమే. చాలా బాగా చేస్తుంది. అద్భుతం. తీసుకోండి. ఆ, నేను తీసుకుంటాను, కానీ మీరు ఏమీ తీసుకోవడం లేదే. యాక్చువల్లీ నేను డ్రింక్స్ తీసుకోను. దుర్గేష్, ఇది మంచిది కాదు. అరే శ్రీ, బాస్ చెప్తున్నారు కదా, ఒకసారి తాగు. సరే, ఒక నిమిషం, నీకోసం నేను ఒక మంచి డ్రింక్ తీసుకొస్తాను. చాలా అద్భుతంగా చేశారు. సరే, మీరు ఎందుకు డ్రింక్ తీసుకోవడం లేదు చెప్పండి. లేదు, నేను ఎప్పుడు తాగిందే లేదు. మా ఆయన మీ గురించి చాలా చెప్పారు. ఎప్పుడు మీ గురించే మాట్లాడుతూ ఉంటారు. మీరు ఎడ్యుకేట్ అయ్యుండి కూడా ఎందుకు పనిచేయడం లేదు? ఇంటి పనులే కరెక్ట్గా ఉన్నాయి సార్. దుర్గేష్ కూడా చెప్తారు ఏదైనా జాబ్ లేక బిజినెస్ స్టార్ట్ చేయమని చెప్పి. అస్సలు టైమే దొరకట్లేదు. అబ్బాయి, మీరు చెయ్యాలి. హౌస్ వైఫ్, ఓన్లీ హౌస్ వైఫ్ లా ఉన్నారు. జాబ్ ఓరియంటెడ్ గా ఉండాలి కదా. ఇదిగో తాగు. Cheers. ఎప్పుడూ టేస్ట్ చేయలేదు. ఫస్ట్ టైం తాగుతున్నాను. చాలా బాగుంది. స్లోగానే తాగు. ఇట్ వాస్ సో గుడ్. నాకు ఇంకొక పెగ్గ కావాలి. ఓహో, రిలాక్స్ రిలాక్స్. నాకు కావాలి. సరే సరే, ఇస్తా, నాగు. ఈ పని నేను పూర్తి చేశాను. నీ పని కూడా పూర్తవుతుంది. దుర్గేష్, భలే ఉంది. కత్తిలా ఉంది. నేను నీకు ఏం చెప్పానో అది ఖచ్చితంగా చేస్తాను, ఓకేనా? సార్, మీరు చేయమని చెప్పింది చేశాను. ఇప్పుడు నాకు ఖచ్చితంగా ప్రమోషన్ కావాలి. ఇలా చూడు దుర్గేష్, నీ పెళ్ళం చాలా అందంగా ఉంది. నాకు చాలా సంతోషంగా ఉంది. నువ్వు నాకేమిచ్చావో దానికి బదులుగా నీకు బంగ్లా ఇస్తాను, బండి ఇస్తాను. ఇంకేం కావాలి చెప్పు. సార్, నేను ప్రమోషన్ అని చెప్పాను కదా. అరే, మాట ఇచ్చాను కదా నీకు ప్రమోషన్ ఇస్తానని. ఏంటి ఆలోచిస్తున్నావు? ఫ్లాట్ దక్కుతుంది, కార్ దక్కుతుంది, ఎందుకు ఆలోచిస్తావు? దుర్గేష్, ఇంకో విషయం, రేపు అర్జెంట్ మీటింగ్ ఉంది, టైంకి వచ్చేసాయి. నేను ఏం చెప్తే నువ్వు అది చెయ్యాలి, ఓకేనా? తెలివైన వాడివి. ఓకే బాస్.
నేను చెప్పింది ఖచ్చితంగా చేస్తాను, ఓకేనా? సార్ మీరు చేయమని చెప్పింది నేను చేశాను. నాకు నా ప్రమోషన్ ఇచ్చేయండి ప్లీజ్. ఇలా చూడు దుర్గేష్, నీ భార్య చాలా అందంగా ఉంది. అయితే నేను నీకేమేమి ఇస్తానో అన్నీ ఖచ్చితంగా ఇస్తాను. నీకు బండి ఇస్తాను, బంగ్లా ఇస్తాను, నీకేం కావాలో అడుగు. నువ్వెందుకు నన్ను లేపలేదు? నువ్వు బాగా అలసిపోయావు కదా, అందుకే లేపలేదు. నాకు తలంతా తిరిగిపోతుంది. రాత్రి నాకేమైనా అయిందా ఏంటి? అరే ఏం కాలేదు, రాత్రి వైన్ ఎక్కువ తాగావు కదా, అందుకే అలా తల తిరిగి ఉంటుంది. నేను తీసుకొచ్చి నేను రూమ్లో వదిలేశాను. నాకు అసలు ఏమీ గుర్తులేదు. రాత్రి ఏమైంది, నేను అసలు ఎలా పడుకున్నాను? తల మాత్రం భయంకరంగా నొప్పేస్తోంది. ఉహ్. టీ తాగుతావా? టీ తాగుతాను. టీ పెట్టిస్తాను. విజయం వెనక పరిగెత్తడం తప్పు కాదండి. కాకపోతే దాని వెనక పరిగెత్తే ముందు ఒక విషయం గమనించాలి. అదేంటంటే అత్యాస ఉండకూడదు. ఒకవేళ ఉంటే అది ప్రాబ్లమే. ఇంతసేపు అయింది, ఇంకా పనిచేస్తున్నావా? చాలా లేట్ అయిపోయింది. రా పద, వెళ్ళి పడుకుందాం. ఇలా చూడు, నాకు చాలా పని ఉంది, నువ్వు నన్ను డిస్టర్బ్ చేయకు. ఇప్పుడు రాకపోతే ఇంకెప్పుడు వస్తావు నువ్వు? నేనంటే అస్సలు నీకు ఇష్టం లేదనుకుంటాను. ఎప్పుడు చూసినా ప్రమోషన్ ప్రమోషన్ అంటావు. అసలు ఏమైందో తెలుసా? ఏమైంది? ఈసారి కూడా నాకు ప్రమోషన్ రాలేదు. సరే, నువ్వు బాధపడకు, నెక్స్ట్ టైం దొరుకుతుందిలే. ఎప్పుడు ఇస్తారు? నేను ఎంత కష్టపడుతున్నానో తెలుసు కదా. ఐ నో బేబీ, బట్ ఇట్స్ ఓకే. నువ్వు వెళ్ళి పడుకో, నేను ఇప్పుడు రాలేను. దయచేసి వెళ్ళిపో ప్లీజ్, వెళ్ళు. సరే ఒక నిమిషం ప్లీజ్, రా కూర్చో. నేను చెప్పేది విను. నీకు తెలుసు కదా నాకు ఈ ప్రమోషన్ ఎంత ముఖ్యమో. సరే, పని త్వరగా పూర్తి చేయి. ఇప్పుడు నేను ఈ వర్క్ పూర్తి చేయాలి. నువ్వు వెళ్ళి పడుకో. సరే. బాస్, ఇప్పటికే 1 నెల అయింది. మీరు నాకు మాట ఇచ్చారు. ఒకవేళ మీరేం చేయమన్నారో నేను చేశాను, కానీ ఇంకా నాకు ప్రమోషన్ ఇవ్వలేదు. నాకు విషయం చెప్పు, ఇంతవరకు నేను చెప్పింది చేశానా లేదా? నీకు ప్రమోషన్ 100% వస్తుంది. కానీ బాస్, అదే ఎప్పుడు? ఇంకొకసారి లాస్ట్. నేను నీకు ఏమేం ప్రామిస్ చేశానో అవన్నీ కంప్లీట్ చేస్తాను. ఈ మంత్లోనే కంప్లీట్ చేస్తాను. బాస్, మీకు ఎందుకని అర్థం కావట్లేదు.
నేను నీకు చెప్పాను కదా, నేను ఏమేం ప్రామిస్ చేశానో అవన్నీ ఈ నెలలోనే నీకు అవగొడతాను. లాస్ట్ ఛాన్స్, ఒకే ఒక్కసారి. ఓకేనా? ఓకే బాస్, కానీ ఇదే లాస్ట్ టైం. ఖచ్చితంగా నీకు ప్రమోషన్ ఇప్పిస్తాను. కూల్గా ఉండు. హలో సార్. దుర్గేష్, అంతా రెడీ కదా? సార్, అన్నీ రెడీగానే ఉన్నాయి. నేను అక్కడికే వస్తున్నాను. ఓకేనా? ఓకే సార్, రండి. ఓ శ్రీ, నువ్వు నిజంగానే అందగత్తివి. ఓవర్ టైం చేయాల్సిన అవసరం ఏముంది ఇప్పుడు? మనకు వచ్చే శాలరీ మనకు చాలు అనుకుంటాను కదా. డార్లింగ్, ఈ నెల ఎలా అయినా సరే నాకు ప్రమోషన్ రావాల్సిందే. తప్పకుండా బాస్. శ్రీ చేసిన వంటని మీరు ఒక్కసారి తింటే చాలు, ఆ రుచికి మీరు ఖచ్చితంగా అడిక్ట్ అయిపోతారు. నాకు ప్రమోషన్ కావాలి. అందుకు నేను ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను. మీ కండిషన్కి నేను ఒప్పుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. శ్రీ, బాస్ వస్తున్నారు. Cheers. ఇంకొక పెగ్గు. అరే, ఇవ్వమంటున్నానా? దుర్గేష్,
అవును, ప్రమోషన్ అంటే గుర్తొచ్చింది. రేపు సాయంత్రం డిన్నర్కి బాస్ వస్తున్నారు. నువ్వు ఏదైనా స్పెషల్గా చెయ్యి. నీ ఫుడ్కే బాస్ ఇంప్రెస్ అయిపోవాలి. నేను నీకేమేం ప్రామిస్ చేశానో అవి ఖచ్చితంగా ఈ నెల చేస్తాను. లాస్ట్ ఛాన్స్, ఈ ఒక్కసారి మాత్రమే. దుర్గేష్, దుర్గేష్, దుర్గేష్ ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది? ఏమైందో చెప్పు. నన్ను మోసం చేశారు. ఈసారి కూడా ప్రమోషన్ రాలేదు. కానీ నీ బాస్ నీకు ఇంప్రెస్ అయ్యారు కదా, ఇంకా ఎన్నోసార్లు డిన్నర్ కూడా వచ్చారు. ఇంకేమైంది? దీనంతటికీ ఆ బాసే కారణం అనుకుంటా. ఒక్కోసారి ఒక్కోలా మాట్లాడుతున్నాడు. అతను మనకి చెప్పేది ఒకటి, చేసేది ఇంకొకటి. ప్లీజ్ ప్లీజ్ ఏడవద్దు. దీనంతటికీ ఆ బాసే కారణం. ఇన్నాళ్ళు నేను పడ్డ కష్టం, ఇంకా నేను చేసిన త్యాగాలు. ప్లీజ్ కంట్రోల్ చేసుకో. ప్లీజ్ ఏడవద్దు. శ్రీ, నువ్వు నా కోసం ఒకటి చేస్తావా? చెప్పు. శ్రీ, నువ్వు నిజంగా చెప్తున్నారా? యా షూర్, ప్లీజ్ ఓకే. ప్లీజ్. ఇట్స్ ఓకే. రండి బాస్. సర్ప్రైజ్. ఎస్ బాస్. నువ్వు ఎందుకు పిలిచావో నాకు తెలియడం లేదా? బాస్, నాకు ప్రమోషన్ కావాలి. ఎస్. కాబట్టి ఎప్పట్లాగే ఈరోజు మీకోసం రెడీగా ఉంది. ఏంటి? మీ స్వీట్. వెళ్ళండి. దుర్గేష్, ఏంటి? తను ఇక్కడ లేదుగా. ఎంత ధైర్యం ఉంటే ఇలా చేస్తావు? దుర్గేష్, నువ్వేం చేస్తున్నావు? నన్నే మోసం చేస్తావా? ఏయ్, నీ బాస్తో ఇలా మాట్లాడతావా? బాసా? నువ్వు బాస్ ఏంట్రా? నువ్వు నంబర్ 1 ఫ్రాడ్వి. నీకోసం అడ్డమైన పనులు చేశాను. దేవత లాంటి నా భార్యని నీకోసం నేను తనని మోసం చేశారా? కానీ ఇలా చూడు దుర్గేష్, ఖచ్చితంగా నీ ప్రమోషన్ నీకు ఇస్తాను. నువ్వు నాకు ప్రమోషన్ ఇవ్వవని నాకు తెలుసురా. నాకు బాగా అర్థమైంది. నువ్వు ఒక నంబర్ 1 ఫ్రాడ్ అని. అబ్బే, నేను అలాంటి వాడు కాదు. ప్రమోషన్ ఇవ్వవని అర్థమైపోయింది. ఇన్నాళ్ళు నువ్వు కావాలని నన్ను వాడుకుంటున్నావని నాకు బాగా అర్థమైందిరా. నువ్వు ఎంత పెద్ద మోసగాడివో. నాతో నడుచుకున్నట్టే నువ్వు ఇంకా ఎంత మందితో నడుచుకొని ఉంటావు. నాలాంటి ఎంతమంది వాళ్ళ భార్యల జీవితాలతో ఆడుకొని ఉంటావు. నాకు నువ్వు ఇచ్చే ప్రమోషన్ అక్కర్లేదురా. ఇలా చూడు, నీకు బోల్డ్ అంత డబ్బు ఇస్తాను. నువ్వు ఎంత అడిగితే అంత ఇస్తాను. నువ్వు నాకు డబ్బులు ఇస్తావా? నీ వల్ల నా జీవితం, నా వైఫ్ జీవితం ఇద్దరిది పాడైపోయింది. నువ్వు ఏమడిగితే అది నేను నీకు ఖచ్చితంగా ఇస్తాను. నాకేమీ అవసరం లేదు. నన్ను వదిలేసి, నన్నేం చేయదు ప్లీజ్. వద్దు, వదిలేసి. అరే, ఏం చేయదు, వదిలేసి ప్లీజ్. చంపకుండా వదిలిపెట్టు. మోసం చేస్తావా? ఒకవేళ దుర్గేష్ హార్డ్ వర్క్ చేసుంటే గనక ఆయనకి ప్రమోషన్ మాత్రమే కాదు, దానికంటే గొప్ప స్థాయికి ఆయన వెళ్ళుండొచ్చు. తొందరపాటు నిర్ణయంతో విలువైన వస్తువుని ఆయన కోల్పోయారు. ఒకటి ఆయన భార్య, రెండోది నమ్మకం.